హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. బిగినర్స్ కోసము చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది అన్నము, చపాతీ, రోటీ, రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. బిగినర్స్ చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే అండి, మరి రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ కర్రీ కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చెక్క, లవంగ, అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి, పెద్ద సైజు. ఒకవేళ చిన్నవైతే 3 యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 కిలో చికెన్కి 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎర్రగా కాకూడదు, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ను మనము ఇలాగా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం వలన కర్రీ కలరు అలాగే కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న సైజు 2 టమాటాలు తీసుకున్నానండి. మీరు మీడియం సైజు ఒకటైతే కిలోకి సరిపోతుంది. నేను ఇక్కడ 1.5 కిలో కాబట్టి చిన్న టమాటాలు 2 తీసుకుని అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని లిడ్లో వచ్చేసి టమాటాను బాగా మగ్గించుకోవాలి. కాసేపటికి టమాటో చూడండి ఈ విధంగా బాగా మగ్గుతుందండి. ఇలాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ పీసెస్ మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ఉంటే మనకు కర్రీ బాగా ఉడికిన తర్వాత కర్రీలో కలిసిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, పసుపు అలాగే కరివేపాకు యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అడుగునున్నటువంటి మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని లిడ్లో వచ్చేసి 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 5-6 నిమిషాలకి మనకు చికెన్లోంచి ఈ విధంగా వాటర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇక్కడ నేను 1.5 కిలో చికెన్కి 3 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల కారం పొడి, 1.5 స్పూన్ చికెన్ మసాలా తీసుకున్నానండి. ఇది రెడీమేడ్ చికెన్ మసాలా. కిలోకైతే 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ చికెన్ మసాలా సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసి మనం యాడ్ చేసిన మసాలాలు 2-3 నిమిషాలు లిడ్లో వచ్చేసి మగ్గించుకోవాలండి. ఈ విధంగా మసాలాలు మగ్గితే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి 2-3 నిమిషాలకు మనకు ఇది బాగా మగ్గి ఆయిల్ పైకి తేలింది. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. దీన్ని చూస్తుంటేనే మనకు కర్రీ టేస్ట్ తెలిసిపోతుందండి. చాలా ఎమ్మిగా ఉంటుంది ఇలాగా మగ్గితే కర్రీ. ఇప్పుడు మనకు ఎసరుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. సరిపడా వాటర్ యాడ్ చేసి దీన్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుందండి. సో చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసి దీన్ని మరొకసారి మిక్స్ చేసి ఈ స్టేజ్లో మనము ఉప్పు, కారము అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 10-15 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలాగా విడిగా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి కుక్కర్లో కంటే. చూడండి నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూస్తున్నాను. కర్రీ మనకు నీట్గా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. మనం ఆల్రెడీ ముందు మగ్గించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి ముక్క. చూడండి ముక్క చాలా బాగా ఉడికిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. బిగినర్స్ కోసము చాలా టేస్టీగా ఉంటుంది. అన్నము, చపాతీ అలాగే రోటీ, రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే అండి, మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.